అరుపులు విన్న దాసు అడవిలోకి వెళ్దామనుకున్నాడు. కానీ కానిస్టేబుల్ బాబు, వద్దు సార్ వద్దు, నా మాట వినండి, కావాలంటే ఆ బోర్డు చూడండి, ఇంతకు ముందు ఈ బోర్డు లేదు, ఈ బోర్డు ఈ మధ్యనే పెట్టారు అన్నాడు బాబు. బాబు మాటలు విని ఆ బోర్డు చదివాడు దాసు. సాయంత్రం 6 దాటిన తర్వాత ఎవరూ అడవిలోనికి వెళ్ళకూడదు అని ఆ బోర్డుపై రాసుంది. అరే ఏంటిది, వెళ్తే ఏమవుతుంది అన్నాడు దాసు. రోజు అర్ధరాత్రి దాటాక ఈ అడవి నుంచి ఇలానే కేకలు వినపడుతూ ఉంటాయి. ఎవరైనా లోపలికి వెళితే పొద్దున్నే శవాలై అడవి బయట ఉంటున్నారు, అందుకే ఆ బోర్డు పెట్టారు సార్ అన్నాడు బాబు. సార్ మీకు వివరంగా చెబుతాను రాండి అని ఆఫీసు రూమ్ లోకి తీసుకుని వెళ్ళాడు బాబు. ఇప్పుడు చెప్పు, ఆ బోర్డు ఏంటి, ఆ కథ ఏంటి అన్నాడు దాసు. రౌడీ గ్యాంగ్ ఒక అమ్మాయిని అడవికి తీసుకొచ్చి రేప్ చేసి చంపేశారంట. అటుగా వెళ్తున్న తాంత్రికుడు ఆ అమ్మాయిని చూసి ఆ అమ్మాయికి ప్రాణం పోసి తాంత్రిక విద్యలు నేర్పించాడంట. అప్పుడు ఆ అమ్మాయి మంత్రగత్తెగా మారి అడవిలోనికి ఏ మగాడి వెళ్ళినా చంపి అడవి బయట పరేస్తుంది అంట సార్. అడవి చుట్టుపక్కల గ్రామస్తులు ఆ తాంత్రికుని పట్టుకుని అడగగా మొత్తం జరిగిందంతా చెప్పాడంట. నీ ప్రాణం పోసావు కాబట్టి దీనికి నువ్వే పరిష్కారం చేయాలని గ్రామస్తులు తాంత్రికుడిని కోరారంట. తాంత్రికుడి మాటలు విన్న మంత్రగత్తె, అయితే పగటిపూట ఎవరిని ఏం చేయను, రాత్రి అయిందంటే మాత్రం అడవిలోకి ఎవరు వచ్చినా వదలను అని చెప్పింది అంట. అప్పటినుంచి అడవిలోకి రాత్రి అయితే వెళ్ళకూడదు అని బోర్డు పెట్టారు సార్ అని అన్నాడు బాబు. ఇప్పుడు ఈ కథ నేను నమ్మాలా అని అన్నాడు ఇన్స్పెక్టర్ దాసు. సార్ ఇప్పుడు దాకా చనిపోయిన వారిలో మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు సార్ అని అన్నాడు బాబు. ఇంతకు ముందు కూడా మిలాగే వచ్చిన ఇన్స్పెక్టర్ ఇలాగే అరుపులు వినపడడంతో 5గురిని తీసుకుని అడవిలోకి వెళ్లారు. వాళ్ళు మొత్తం చనిపోయారు. బాబు మాటలు విన్న దాసు నిగ్గరపోయి ఆలోచనలో పడ్డాడు. ఇంతలో అడవిలో ఉన్న ఆర్య విక్రమ్లు అక్కడి నుండి బయలుదేరుదామని పైకి లేశారు. వాళ్ల ముందు ఉన్న లైట్ ఫోకస్ డిపార్ట్మెంట్ వాళ్లదేమోనని దారి మళ్లీ వేరే వైపు తిరిగారు. అయితే వాళ్ళు తిరిగిన వైపే ఆ లైట్ కూడా వచ్చింది. ఏదైతే అది అయిద్దని ఆ లైట్ వైపు నడిచారు ఇద్దరు. దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ ఒక చెట్టు కింద దీపం వెలుగుతూ కనిపించింది. అయితే ఆ దీపం ఆ చెట్టు ఊడలు నుండి వస్తున్న నీళ్లతో వెలుగుతుంది. అది చూసిన ఇద్దరు ఆశ్చర్యపోయారు. అప్పుడే వాళ్లకి ఒక వాయిస్ వినపడింది. ఆ చెట్టు ఏళ్ల దగ్గర కుంకుమ ఉంది, తీసుకొని మీ నుదుటిన పెట్టుకోండి, లేదంటే మీ ప్రాణాలకే ప్రమాదం. ఆ వాయిస్ ఎక్కడి నుండి వస్తుందని చూడగా ఆ చెట్టు మధ్యలో కాళీమాత విగ్రహం కనపడింది. అది చూసిన ఆర్య కొంచెం ధైర్యం తెచ్చుకున్నాడు. వెంటనే కుంకుమ తీసుకుని నుదుటిన పెట్టుకుని వద్దు వద్దు అంటున్న విక్రమ్ నుదుటిన కూడా పెట్టాడు. అయితే విక్రమ్, ఎవరు నువ్వు, ఈ డ్రామాలు ఏంటి అని అన్నాడు. అప్పుడే ఆ చెట్టు పైనుండి విచిత్రమైన వేషధారణతో ఒక వ్యక్తి దూకాడు. ఎవరు మీరు, ఇక్కడికి ఎలా వచ్చారు అని అడిగాడు. మా సంగతి సరే, నువ్వు ఎవరు, ఇక్కడ ఏం చేస్తున్నావని అడిగాడు విక్రమ్. నా పేరు భైరవ, ప్రదేశం మొత్తం నాకు చెందినది. ఆ కాళీమాత విగ్రహం నేను ఏర్పాటు చేసుకున్నది. ఆ దేవి ప్రసన్నం వల్ల ఏమీ కాకుండా ప్రాణాలతో ఉంటున్నా, లేకపోతే ఆ మంత్రగత్త చేతికి చిక్కి నేను ప్రాణాలు కోల్పోయేవాడిని. ఇంతకీ మీరు ఆ మంత్రగత్తే చేతికి చిక్కకుండా ఎలా తప్పించుకున్నారు అని అడిగాడు భైరవ. అది విన్న ఆర్య, మంత్రగత్తే ఏంటి అని అడిగాడు ఆశ్చర్యంగా. అంటే ఇక్కడ ప్రమాదం ఉందని కూడా తెలియకుండా వచ్చారా? అయితే ఆ మంత్రగత్తే మిమ్మల్ని వెంటాడుతుంది. తెల్లవారిందాక మీరు ప్రాణాలతో ఉంటే గొప్ప విషయమే, రాకూడని ప్రదేశానికి రాకూడని టైంలో వచ్చారు. ఆ మాట విన్న విక్రమ్కి కోపం వచ్చింది. ఇదంతా మేము నమ్మాలా అని అడిగాడు. ఇంతకీ మీకు ఈ చోటు ఎలా కనిపించింది అని భైరవుడు అడిగాడు. ఈ దీపం వెలుతురు చూసి మేము ఇక్కడికి వచ్చావని ఆర్య అన్నాడు. దీపం వెలుతురా, అది మీకు ఎలా కనబడింది అని ఆశ్చర్యంగా అన్నాడు భైరవ. దీపం కనపడినందుకు భైరవ ఎందుకని ఆశ్చర్యం పోయాడు. ఇప్పుడు ఆర్య విక్రమల పరిస్థితి ఏంటి, అసలు భైరవ ఎవడు, అక్కడ ఎందుకు ఉన్నాడు తెలియాలంటే తర్వాత వీడియో చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.